హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో జేపీ పవర్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ జేపీ పవర్ స్టాక్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ టార్గెట్స్ గురించి ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జేపీ పవర్ స్టాక్ యొక్క లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 10.22% అయితే పెరిగి 19.95 రూపీస్ దగ్గర అయితే ఈ స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అవ్వడం మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని నేను వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఛానల్ని మనం డ్రా చేసి చూద్దాం. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ స్టాక్ అయితే అప్ ట్రెండ్లో కంటిన్యూషన్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. సో అదేవిధంగా ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడితే నేను డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసి ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే చార్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ రీసెంట్లీ ఫామ్ అయినటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక హైని అయితే క్రియేట్ చేయడం జరిగింది లాస్ట్ 2 months బ్యాక్. అక్కడ నుంచి సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ప్రెషర్స్ చూడండి ఫ్రెండ్స్, దాదాపు డౌన్ఫాల్ అయితే అవ్వటం జరిగింది. ఇక్కడ లిటిల్ బిట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ 19 రూపీస్ని అయితే టెస్ట్ చేసి ఫాల్ అవటం అయితే జరిగింది. బట్ ఈసారి అలా కాకుండా 2 days అప్పర్ సర్క్యూట్లో ఈ ప్రైస్ అయితే క్లోజ్ అవ్వటం మనం గమనించవచ్చు. వన్స్ ప్రైస్ కనుక ఈ 24 లెవెల్ని క్రాస్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇక్కడ రీటెస్ట్ చేస్తే, సో ఈ 26ని క్రాస్ చేస్తే అప్పుడు మనం ఇంకా కాన్ఫిడెంట్గా బుల్లిష్లోకి అయితే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకి ఇంకా కాస్త కాన్ఫిడెంట్ అయితే పెరుగుతుందన్నమాట. సో అలా కాకుండా అండ్ కమింగ్ ట్రేడింగ్ సెషన్లో ఇక్కడ నుంచి ఈ 24 రూపీస్ని టెస్ట్ చేసి అగైన్ ఫాల్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 19 రూపీస్ని రీటెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ స్టాక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.